ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము. వేడుకల్లో పాల్గొన్న ప్రధాని. ఢిల్లీ కర్తవ్య పథ్లో రిపబ్లిక్ పెరేడ్. ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు. పరేడ్లో 5,000 మంది కళాకారులతో ప్రదర్శన. కర్తవ్య పథ్లో భారత ఆయుధ సంపత్తి ప్రదర్శన. పరేడ్లో వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన. ఆకట్టుకున్న ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం. దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నివాళులు. పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్. ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ నజీర్. హాజరైన చంద్రబాబు, పవన్, లోకేష్. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ అసెంబ్లీలో రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మండలి వేడుకల్లో పాల్గొన్న మోషన్ రాజు. తెలంగాణ అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. మండలిలో జెండా ఆవిష్కరించిన చైర్మన్ గుత్తా. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ లక్ష్మణ్. బారాముల్లాలో గణతంత్ర వేడుకలు. యూరీ సెక్టార్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్. జాతీయ జెండాను ఆవిష్కరించిన సైనికులు. ప్రయాగ్రాజ్లో రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన స్వామీజీలు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులు. ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్. జాతీయ పతాకం ఆవిష్కరించిన రక్షణ మంత్రి. వాఘా బార్డర్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం. స్వీట్లు పంపిణీ చేసిన ఆర్మీ సిబ్బంది. వెయిటింగ్ టు రీట్రీట్ కి ఏర్పాట్లు. ఈ 10 ఏళ్లు తెలంగాణలో అద్భుతాలు సృష్టిస్తాం. యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి. పద్మ అవార్డులపై కేంద్రానికి లేఖ రాస్తామన్న రేవంత్. పద్మభూషణ్ అవార్డుపై స్పందించిన బాలకృష్ణ. అవార్డు ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు. పద్మ అవార్డులు తీసుకున్న వారికి బాలయ్య అభినందనలు. పవన్ గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి ఏం చేశారు? రోజాపై మండిపడ్డ మంత్రి కందుల. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు. గుంటూరు జైల్లో నిందితుడి గుర్తింపు పెరేడ్. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న నిందితుడు తులసిబాబు. కాకినాడ కడియం నర్సరీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. మొక్కలతో ముబ్బన్నెల జెండా, ఎర్రకోట ఆకృతులు. సందర్శకుల్ని ఆకర్షిస్తోన్న మొక్కలు. ఈసర మండలంలో కానరాని సందడి. గణతంత్ర వేడుకలు జరపని అధికారులు. వెలవెలబోతోన్న ప్రభుత్వ కార్యాలయాలు. ఎన్టీఆర్ జిల్లా కొండూరులో గంజాయి కలకలం. బైక్పై వెళ్తూ మరో బైక్ని ఢీకొన్న 3 యువకులు. నిందితులు పరారీ. గంజాయి స్వాధీనం. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో పులి సంచారం. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచన.